మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై మిమ్ములను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యుద్ధకు నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యం వినడి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఎవరైనను పాపము చేసిన యెడల యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరముల మాట ఇచ్చున్నారు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను తీసుకువెళ్ళును గాక. ఆమేన్. సంగమంతా కూర్చోండి.